ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు ఏం కర్రీ చూపించబోతున్నాను అనుకుంటున్నారా? చేపల గోంగూర అండి. వావ్, చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు సైతం కమ్మగా లాగిచ్చేస్తారండి. ఒక ముద్ద తినే దగ్గర 4 ముద్దలు తింటారు. చేపల గోంగూర ఇలా చేసి పెట్టామంటే చాలా మంచిదండి ఇది. ఎందుకంటే మనం ఆకుకూర యూజ్ చేస్తున్నాం. అలానే ఈ చేపలు కూడా హెల్త్కి చాలా మంచిది. చిన్న చిన్నగా ఉంటాయి కదండి, నెత్తాళ్ళు అంటారు వాటిని. చేపల గోంగూర సింపుల్గా ఎలా చేసుకోవాలో మా అమ్మ చేసే పద్ధతిలో నేను చూపించబోతున్నాను మీకు. చూసేయండి. చూసారు కదా, ఫస్ట్ నేను గోంగూర తీసుకున్నాను. ఈ గోంగూర కూడా మా పెరట్లో కాసింది. చేపలు అలానే 4 పచ్చిమిర్చి, 1 టమాటో, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. వీటన్నిటిని ఏం చేయాలో కూడా నేను వివరంగా చెప్తానండి. ఇలా చేశారంటే కమ్మగా ఉంటుందండి. తిన్నవారు జన్మలో మర్చిపోలేరు, అంత రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే చాలు, మీకు ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ నేను గోంగూరని ఇలా నీళ్ళతో క్లీన్ చేసుకొని సపరేట్గా ఉడికించుకోవాలి. డైరెక్ట్ చేపల్లో వేసుకొని ఉడికించుకోకూడదండి. సపరేట్గా ఉడికించుకున్నాక మనం చేపల్లో కలుపుకోవాలి. చూసారా, ఇలా బాగా నీళ్ళల్లో 2 సార్లు కడుక్కోండి. మనం పెరట్లో కాసిందైనా సరే కడుక్కొని చేసుకోవడమే మంచిది. కడిగిన తర్వాత దాంట్లో కొన్ని నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టేయండి. అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలోపు చేపలను ఎలా కలిపి పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఈ చేపలని ఇలా తల తోక 2 తీసేయాలి. ఇవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి కదా, ముళ్ళులు కూడా ఉండవండి. డైరెక్ట్ తినేసేయడమే, చాలా బాగుంటాయి. ఇలా అన్నిటినీ శుభ్రంగా వలుచుకోవాలి. కొంచెం శ్రమ అనుకోకుండా నిదానంగా చేసుకుంటే కమ్మగా ఉంటుందండి కర్రీ. వారం రోజులు ఉన్నా కూడా పాడవదు. చూసారు కదా, అన్నీ అలా తీసాను కదా, వీటిని ఇలా ఇంకా తపాల్లో వేసుకొని నీళ్ళు పోయండి. నీళ్ళు పోసి ఒక్క 10 నిమిషాలు నాననివ్వండి. ఎందుకు అంటున్నారా, అందులో సన్న ఇసుకుంటుందన్నమాట. సన్న ఇసుకుంటుంది. సముద్రం నుంచి తీసుకొస్తారు కదా, సన్న ఇసుకుంటుంది. ఆ ఇసుకంతా పోవాలి అంటే మాత్రం అలా వేసి నానబెట్టాలండి. చాలామందికి తెలియక డైరెక్ట్ వండుతూ ఉంటారు. అలా వండిన తర్వాత కూర ఏమవుతుందంటే ఇసుకగా ఉంటుంది. అలా కాకుండా నానబెట్టి బాగా 2-3 సార్లు వాటిని గిలకొట్టినట్టు కొట్టేసి పక్కకి తీసుకొని అడుగుకి ఇసుక వస్తుంది కదా, అది పారపోసుకుంటూ ఆ నీళ్ళు అలా శుభ్రం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చాయని, అలానే ఉల్లిపాయ ముక్క, టమాటా ముక్కలు, కరివేపాకు కొంచెం అన్నీ కట్ చేసి వేసి, ఉప్పు, కారం, ఇలా ధనియాల పౌడర్ వేసుకొని, పసుపు వేసుకొని, నూనె రుచికి కూరకి ఎంత పడుతుందో దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి నూనె, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేయండి. చూసారు కదా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు వేసాను. ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళు మరీ ఎక్కువ అవసరం లేదండి, మీడియంగా పోసుకోండి. ముక్కలు మునిగే వరకు సరిపోతుంది. ఇప్పుడు పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుందాము. అది ఆ లోపు అది ఉడుకుతుంది. ఈ లోపు చూసారు కదా, ఫస్ట్ మనం గోంగూర కడిగి స్టవ్ మీద పెట్టాం కదా, అది ఉడికిపోయింది. దాన్ని తీసి ఇలా పప్పు గుత్తితోటి ఇలా రుబ్బుకోండి. రుబ్బుకున్న తర్వాత మళ్ళీ చేపలు ఉడుకుంటే కదా చూద్దాము. మనం పోసిన వాటర్ అన్నీ ఇనికిపోయి కొంచెం బాగా దగ్గర పడింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి గోంగూర, ఇంకెలాంటి చింతపండు పులుసు అవసరం లేదండి దీంట్లో. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. గోంగూర పుల్లదనమే. మనం ఎనిపి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకొని మొత్తం బాగా తిప్పుకొని ఒక్క 5-10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉంచుకున్నామంటే సరిపోతుందండి. కమ్మని చేపల గోంగూర రెడీ అయిపోతుంది. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, రుచి కూడా అంతే కమ్మగా ఉంటుందండి. తింటే మాత్రం వదిలిపెట్టారు అసలు. చూసారా, రెడీ అయిపోయింది. వావ్, చిన్న చిన్న చేపలు, గోంగూర, టమాటో, ఆహా, పుల్లంగా కమ్మగా ఉంటుందండి. అలానే ఇది వారం రోజులు ఉన్నా కానీ పాడవదండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పాడవదు. ఈ కూర కావాలంటే మీరు ట్రై చేసి చూడొచ్చు. మామూలుగా చేసుకునేదానికి దీనికి చాలా తేడా ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా మీరు చేపల గోంగూర చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చేపల గోంగూరని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.